నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ పోలీసు అధికారులకు సహకరించాలి. నూతన ఐజీ సంజయ్. విద్యార్థులకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉమ్మడిగా ఎగ్జామ్స్ నిర్వహించాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా. ఓటు హక్కు దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు పలు అంశాలలో పోటీలు. డిఈఓ శ్రీనివాసరెడ్డి. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ సహకరించాలని నూతనంగా కోస్టల్ ఐజీగా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ కోరారు. నేడు జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ ప్రాధాన్యత కలిగిన ప్రాంతంగా గుర్తింపు పొందిన ఇక్కడ విధులు నిర్వహించడం ఆనందంగా ఉన్నదన్నారు. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఛార్జ్ తీసుకున్నాను. హైదరాబాద్లో 19th ఈవినింగ్ ఛార్జ్ తీసుకున్నాను. ఈరోజు గుంటూరు అలాగే మిగిలిన ప్రాంతాలు కూడా ఇవాళ రేపు ఒకసారి విజిట్ చేసి థింగ్ ఏంటంటే రూల్ ఆఫ్ లా, మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్స్, పబ్లిక్ పీస్, ప్రజా భద్రతకు విఘాతం కలిగించే చర్యలు ఏమైనా ఉంటే దానిపైన డైరెక్ట్ బాధ్యత పోలీస్ డిపార్ట్మెంటే కాబట్టి మా ప్రథమ కర్తవ్యం కూడా అదే. ఇక మిగతా యాక్సిడెంట్లు, ఇంప్రూవ్మెంట్స్ అవి ఇవి అనేది నెక్స్ట్ వస్తుంది. ఫస్ట్ ప్రయారిటీ మాత్రం మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్, పీస్ and controlling anything that comes against this maintenance of peace. కొన్ని చోట్ల అట్లా అది ఏవేవైతే డీజీపీ ఆఫీస్ ఉంటే ఈరోజు మిగిలిన పట్టణాల్లో అమలవుతుంది. వాటి యొక్క టెక్నాలజీని తెలుసుకోవడం, ఈ ప్రాంతంలో ఉన్న ఎస్పీలకి దాన్ని అమలు చేయించడం అనేది తక్కువ ప్రయారిటీ చెప్పాను. సో ఇటువంటి సాఫ్ట్వేర్ యాప్స్ కానీ లేక ఏవైతే బెస్ట్ ప్రాక్టీసెస్ అంటారు, మరి మిగిలిన చోట్ల అక్కడ డీజీ గారు ఇనాగరేట్ చేశారు వైజాగ్. సో అటువంటివి మన ప్రాంతంలో ఎలా వర్తింపజేద్దాం, ఎవరికి ఉపయోగపడుతుంది, ఎక్కడ అమలు చేయదగినది తక్కువ సమయంలో అమలు చేసి దానివల్ల ప్రయోజనం ఉందా అక్కడ పెట్టారు కదా మనం పెట్టేయడం కాదు, ఇక్కడ అవసరమో గుర్తించి చేయాలి. తెలంగాణ ప్రభుత్వం తమ విద్యార్థులకు ఎంసెట్ నిర్వహణ తేదీ ప్రకటించడంతో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ విధానాన్ని నిరసిస్తూ నగరంలో ఆందోళన చేశారు. రాష్ట్ర విభజన చేసేటప్పుడు విద్యార్థులకు ఉమ్మడి పరీక్షా విధానాన్ని అమలు పరచాలని ఒప్పందం జరిగిన కేసీఆర్ ప్రభుత్వం నియంత పోకడలతో తెలంగాణ విద్యార్థులకు పరీక్ష నిర్వహించడాన్ని వారు తప్పుపట్టారు. ప్రవేశ పరీక్షలను ఇరు రాష్ట్రాలు ఉమ్మడిగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఇరు రాష్ట్రాల విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు ఉమ్మడిగా నిర్వహించాలని ఒప్పందం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఆ రాష్ట్ర విద్యార్థులకు ఎంసెట్ నిర్వహణ తేదీ ప్రకటించడాన్ని ఖండిస్తూ స్థానిక హిందూ కళాశాల కూడలిలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేశారు. తెలంగాణ ప్రభుత్వ చర్యను నిరసిస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నగర అధ్యక్షులు జగదీష్ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ప్రవేశ పరీక్షను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎంసెట్ తేదీలు ప్రకటించిందో ఆంధ్ర విద్యార్థుల యొక్క జీవితాన్ని, వాళ్ళ యొక్క లక్ష్యాలని ఇబ్బందికరంగా కలిగించే విధంగా చేస్తున్నటువంటి కేసీఆర్ యొక్క నేతృత్వం ధోరణిని మా యొక్క ఏబీవీపీ తరఫున మేమందరం ఖండిస్తున్నాం. ఏదైతే ఉమ్మడి రాష్ట్ర అమలు చట్టంలో భాగంగా అంటే ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో ఆ సందర్భంలో రెండు రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఉన్నత విద్యా వ్యవస్థ మొత్తం కూడాను ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి కింద చేయాలని చెప్పి చెప్పుకున్నా కానీ ఈరోజు ఏకపక్షంగా వాళ్ళే మేము ప్రత్యేకంగా తెలంగాణ విద్యార్థుల కోసం ప్రకటించుకుంటున్నాము. ఆంధ్ర విద్యార్థులు కూడాను అవసరమైతే ఇక్కడికి వచ్చినా
రాయాల్సిందే కానీ వాళ్ళకంటూ ప్రత్యేకంగా విడిగా ఇచ్చేది లేదని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్తుందో దానిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి మేమందరం హెచ్చరిక చేసేది ఏమిటి అంటే, ఇదే విధమైనటువంటి నేతృత్వ ధోరణి కనుక తెలంగాణ ప్రభుత్వం అనుసరించేటట్లయితే ఏబీవీపీ ఆధ్వర్యంలో ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చి అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి సందర్భంగా మేమందరం కూడాను తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా కేసీఆర్ని హెచ్చరిస్తున్నాము. ఓటు హక్కు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్నికలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు ప్రభుత్వం పలు పోటీలు నిర్వహిస్తున్నదని డిఈఓ తెలిపారు. నేడు నగరంలోని పరీక్షా భవన్లో విద్యార్థులకు క్విజ్, వ్యాస రచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించామని ఆయన అన్నారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో పాల్గొంటారన్నారు. ఓటర్ దినోత్సవం సందర్భంగా మన రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా మన జిల్లా కలెక్టర్ ఆదేశించిన విధంగా ఓటర్లలో చైతన్యం పెంపొందడం కోసం, ముఖ్యంగా పాఠశాల కళాశాల స్థాయి నుంచి దీని పట్ల అవగాహన కల్పించడం కోసం మన జిల్లాలో 19వ తారీఖున అన్ని కాన్స్టిట్యూషన్లలో 3 విభాగాల్లో ముఖ్యంగా పెయింటింగ్, ఎలక్ట్రీషియన్, క్విజ్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా సీనియర్, జూనియర్స్ విభాగాల్లో నిర్వహించాం. ఈరోజు జిల్లా స్థాయిలో ఈ కాంపిటీషన్లో ఈ యొక్క గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది. దీనిలో సెలెక్ట్ అయిన వారిని మన జిల్లా కలెక్టర్ గారి అనుమతితో మన స్టేట్కి కూడా పంపించడం జరుగుతుంది. దీనిలో పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అందువలన విద్యార్థులను కూడా అభినందిస్తున్నాం. మన కలెక్టర్ గారు సూచించిన విధంగా మంచి విద్యార్థులను ఎంపిక చేసి జడ్జెస్ సహాయంతో వాళ్ళ రాష్ట్రానికి పంపించడం జరుగుతుంది. ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో గుర్రం జాషువా సాహిత్యంపై ప్రారంభమైన జాతీయ సదస్సు 2వ రోజైన నేడు కూడా కొనసాగింది. ఈ సదస్సుకు పలు విశ్వవిద్యాలయాలకు చెందిన ఆచార్యులు పాల్గొని జాషువా గురించి ప్రసంగించారు. తెలుగు సాహిత్యంలో నూతన ఒరవడి తీసుకువచ్చి తన రచనల ద్వారా సమాజ స్థాపనకు కృషి చేసిన జాషువా సాహిత్యంపై పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా ఏసీ కళాశాల ప్రిన్సిపాల్ ముత్యం తెలిపారు. తెలుగు సాహిత్యంలో వైవిధ్యభరితమైన రచనలతో సమాజంలోని అంటరానితనం, అస్పృశ్యతను తొలగించేందుకు పాటుపడిన గుర్రం జాషువా గొప్ప సహజ కవి అని సదస్సులో పాల్గొన్న పలువురు భక్తులు కొనియాడారు. నగరంలో ఉన్న జాషువా సమాధిని ఒక స్మారక చిహ్నంగా అభివృద్ధి పరచాలని వారు అభిప్రాయపడ్డారు. జిల్లా వాసి అయిన జాషువా తన రచనతో నేడు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించారని, ఏసీ కళాశాలలో ఆయన సాహిత్యంపై పరిశోధనా కేంద్రం ఏర్పాటుపై వారు హర్షం వ్యక్తం చేశారు. జాషువా ఎవరి కోసం రాశాడంటే ఎవడి సమాజాన్ని ఎవడు దాన్ని సప్రెస్ చేస్తున్నాడో వాడికి తగిన విధంగా రాయాలని వారు బాధగా రాశాడన్నాడు. ఆ రాయడం కూడా వ్యవస్థాతంగా వచ్చింది. నాకు తెలిసినంత వరకు ఇందులో చదువుతుంటే ఎన్ని PhDలు వచ్చినా, ఎన్ని MPలు వచ్చినా ఇంకా ఇందులో చదివితే ఎన్నో అంశాలు వస్తాయి. మొత్తం మీద నాకు అర్థమైన టోటల్ మీద వ్యాక్సినేషన్ దీన్ని అర్థం చేసుకుంటే ఏంటి వచ్చిందంటే, కాళిదాసు రచనా ప్రణాళికనే జాషువా అనుసరించారు. అయితే వస్తు భావ అభివృద్ధిలో ఇద్దరిది భిన్నమైన మార్గము. ఒక్క మాటలో చెప్పాలంటే కాళిదాసు, జాషువాలు ఇద్దరు ఎవరికి వారే సాటి అనిపించేలా అద్భుతమైన కవిత్వాన్ని సృష్టించారు. నేడు స్థానిక జిల్లా పరిషత్ హాల్లో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటీ నేడు బహిరంగ విచారణను చేపట్టారు. మీడియాపై జరుగుతున్న దాడులు, పత్రికా రంగం ఎదుర్కొంటున్న సమస్యలు తదితర విషయాలను ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పర్యటిస్తుంది. నేడు మన జిల్లాలో జరిగిన సంఘటనలపై విచారణ నిర్వహించారు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి లేకపోతే పత్రికా స్వేచ్ఛకి ఇది ఇటువంటి దాడులు చేసేవాడు భావప్రకటన స్వేచ్ఛకి భంగం కలుగుతుంది. గుల్బూర్పేట ఒకటి, మెనుకొండ ఒకటి, ఇది కొద్దిగా దృష్టి పెట్టుకుని వాటి మీద అభిప్రాయం చెప్తే బాగుంటుందని చెప్పి పోలీసులు దర్యాప్తులో సరైనటువంటి ఒక పద్ధతిని పాటించకుండా చాలా డిలే చేశారు, చాలా టైం తీసుకున్నారు. అందువల్ల మేము కొంచెం ఈ భద్రతకు ముప్పు ఏర్పడి పాత్రికేయులంతా ఆందోళనలో ఉన్న సమయంలో ప్రెస్ కౌన్సిల్ ఈ చొరవ తీసుకోవడంతో కొంత పర్వాలేదు, జర్నలిస్టులకు భద్రత కల్పించడానికి మా సంస్థ మాకు అండదండలుగా ఉంది అనే ఒక విశ్వాసాన్ని
ప్రెస్ కౌన్సిల్ కల్పించింది. అందుకోసం కూడా మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఈ నవంబర్ నెలలో మీకు అందరికీ తెలియదని కాదు, ఐక్యరాజ్య సమితి జర్నలిస్టుల భద్రత మీద ఒక రిజల్యూషన్ పాస్ చేసినటువంటి నెలలోనే జర్నలిస్టుల మీద దేశవ్యాప్తంగానూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనూ దాడుల సంఖ్య పెరగటం అనేది ఆందోళన కలిగించే అంశం. అందులో చిలకలూరుపేట ఇన్సిడెంట్ కూడా కరెక్ట్గా నవంబర్ 2వ తారీఖుని జర్నలిస్టుల సేఫ్టీ డేగా ఇంప్యూనిటీ ఎండ్ చేయాలనేటటువంటి దాని మీద యుఎన్ఓ రెజల్యూషన్ పాస్ చేసిన నెలలోనే ఈ ఇన్సిడెంట్ జరగడం అనేది మనం కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం. భారత కమ్యూనిస్టు పార్టీ 25వ రాష్ట్ర మహాసభలు మార్చి 3వ తేదీ నుండి విజయవాడలో ప్రారంభమవుతాయని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. ఈ మహాసభల పోస్టర్ను నేడు ఆయన ఆవిష్కరించారు. 3 రోజుల పాటు జరిగే ఈ సభలలో జాతీయ కార్యవర్గ సభ్యులు హాజరవుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ జయప్రదం చేయండి. మార్చి 3, 4, 5 తేదీలో విజయవాడ కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 25వ మహాసభలు మార్చి 3, 4, 5 తేదీల్లో విజయవాడలో జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారు, జాతీయ నాయకులు సీనియర్ నాయకులు కామ్రేడ్ ఏబి బర్ధన్ గారు, అలాగే జాతీయ నాయకులు ఇంకా అనేక మంది రాష్ట్ర నాయకులు పాల్గొని ఈ మహాసభల్ని జయప్రదం చేయబోతూ ఉన్నారు. ఈ మహాసభల్లో ప్రధానంగా రాష్ట్రం నలుమూలల నుంచి 1,00,000 మంది పైచిలుకు ప్రజా సమీకరణతోటి విజయవాడ నగర వీధులన్నీ మార్చి 3వ తేదీన ఎరుపెక్కబోతూ ఉన్నాయి. ఎరుపెక్కినటువంటి ఈ ప్రజలు ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి రుణమాఫీ అనేటటువంటి వాగ్దానాన్ని అమలు చేయటంలో నిర్వహించినటువంటి నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పెద్దపీటను నిర్వహించబోతూ ఉన్నాం. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద విధానాలు, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేటటువంటి విధానాలకు నిరసనగా భారీ స్థాయి ఆందోళన నిర్వహించేందుకు విజయవాడలో జరగబోయేటటువంటి సిపిఐ రాష్ట్ర మహాసభలు వేదిక కాబోతూ ఉన్నాయి. ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరు దాటాక తెప్ప తగిలేసిన చందంగా వ్యవహరిస్తున్నటువంటి మతోన్మాద బీజేపీ ప్రభుత్వం, అవకాశవాద టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భవిష్యత్తులో విస్తృతమైనటువంటి ప్రజల్ని సమీకరించేందుకు ఈ మహాసభలు వేదిక కాబోతూ ఉన్నాయి. క్యూటీవీ న్యూస్లో ఇప్పటికే చిన్న విరామం.